హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ క్రిస్పీ అండ్ ఫిష్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం మనం చేపలని ఇలా శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి. మేమైతే ఉప్పు నీళ్ళతో నిమ్మకాయ వేసి పిండి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాం. కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిసేపు పసుపు ఇంకా సాల్ట్ వేసేసుకుని నానబెట్టేసుకున్నామండి. తర్వాత బాగా కడిగేసుకొని ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రెష్గా దంచేసుకొని వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని, ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కకు అనేది ఇలా బాగా అప్లై చేసేసుకోవాలండి. ఇలాగే అన్ని ముక్కలకి ఇలాగే అప్లై చేసేసుకోవాలి. ఉప్పు కారం అనేది బాగా ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ ఇంటి చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువైనా వేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకొని అన్ని ముక్కలకి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్నీ అప్లై చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నామండి. మీకు టైం ఉంటే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా బాగా అప్లై చేసేసుకొని ఇంకా చాలా బాగుంటుంది. ఉప్పు కారం అనేది బాగా తగిలిద్ది ముక్కకు అనేది, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ మేము నిమ్మకాయ వేసి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి ఎక్కువనే వేసి బాగా కడిగేసుకున్నామండి. అందుకోసం ఇందులో వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. చూడండి, మొత్తం ఇలా అప్లై చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. మీకు టైం ఉంటే ఒక అరగంట పెట్టేసుకోండి. మేమైతే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని తీసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా లైట్గా వేడెక్కాక ఇందులో ఇలా ఫిష్ ముక్కలు వేసేసుకున్నాం. న్యాచురల్గా చేస్తున్నానండి. చికెన్ మసాలా, గరం మసాలా ఏమి వేయలేదండి. ఇందులో అయితే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసుకున్నాం, అంతేనండి. కొద్దిగా కొత్తిమీర. చాలా న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకున్నామండి. ఇటువైపుగా 2 నిమిషాలు బాగా కలినిచ్చి తిప్పేసుకున్నాం. మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని బాగా ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా మీరు ఫ్రై చేసేసుకుంటే. చాలామంది బాండీలో ఎక్కువ ఆయిల్ వేసేసుకొని అందులో డ్రై ఫ్రై చేస్తారు. దానికన్నా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా కొద్దిగా ఉంటే చాలండి. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. వీడియో అనేది బాగా పుష్ అయ్యింది. మీలాంటి ఇంకొందరు చూస్తారని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. చూడండి, చూసి నోరు ఊరుతుంది కదా. మీలో ఎంతమందికి నోరు ఊరుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇప్పుడు తీసేసుకున్నాం. ఇలా బాగా క్రిస్పీగా అయినాయండి.
చూడండి ఫ్రై అంతా బాగున్నాయి మొత్తం చూడండి. అలాగే మొత్తం డ్రై ఫ్రై చేసేసుకున్నామండి మనం. చూడండి ఎంత బాగా చూస్తున్నారో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా రన్ చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి.